సినిమా అయిపోయింది. ది ఎండ్. శభాష్ సీత, టీచర్ గారిని సూపర్గా కాపాడావు. సినిమా చూశారు కదా, ఇందులో నటించిన హీరోయిన్ చిన్నత్తయ్య అర్చన. కథ, స్క్రీన్ పే, డైరెక్షన్ ఎవరో తెలీదు కానీ కెమెరా ఉమెన్ నేనే. నైట్ తీశాను, ఫ్రెష్ కాపీ. ఇప్పుడు చెప్పండి, బేస్లెట్ దొంగ ఎవరు? మా టీచర్ గారా లేక ఈ హీరోయిన్ గారా? శిక్ష ఎవరికి పడాలి? హీరోయిన్ గారికా, మా టీచర్ గారికా? ఏ శిక్ష వేద్దాం? మావయ్య గారు మామ చెప్పినట్టు ఇంట్లోంచి బహిష్కరిద్దామా? లేదా అర్చన అత్తయ్య చెప్పినట్టు 100 కొరడా దెబ్బలు కొట్టి అరగుండు గేయించి అర్ధనామాలు నిలువునామాలు పెట్టి పంపిద్దామా? లేదా ప్రీతి ఉషలు చెప్పినట్టు బహిరంగంగా ఉరి తీయడమో పోలీసులను పిలిచి జైలుకు పంపించడమో చేద్దామా? ఏం చేద్దాం అత్తయ్య? ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసావు? సారీ మహా. డాన్స్ పోటీలో సీతను గెలిపించి ప్రీతి ఉషల్ని ఓడించిందన్న కోపంతో టీచర్ను అవమానిద్దాం అనుకున్నాను. అందుకని టీచర్ గారి మీద అంత పెద్ద నింద మోపుతావా పిన్ని? పోటీని సరదాగా తీసుకోవాలి గాని టీచర్ గారికి ఇంత అవమానం చేస్తారా? మీ కుట్ర ముందే ఊహించి నేను నైట్ జాగ్రత్త పడి వీడియో తీశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంతో గొప్పవారైన మా టీచర్ గారిని చాలా నీచంగా అవమానించేవారు కదా. చెప్పండి అత్తయ్య, చిన్నత్తయ్యకు ఏ పనిష్మెంట్ వేస్తారు? అర్చన, విద్యాదేవి గారికి సారీ చెప్పు. క్షమించమని అడుగు. సారీ టీచర్ గారు, తప్పైపోయింది. సారీ చెబితే సరిపోతుందా? శిక్ష ఉండాలి కదా. క్షమించమని అడిగింది కదా, శిక్ష అవసరం లేదు. అది మా టీచర్ అంటే, శత్రువుని కూడా క్షమిస్తుంది. అమ్మా సారీ అమ్మా, నేను కూడా తొందరపడి మిమ్మల్ని అనకూడని మాట్లాడినాను. నన్ను క్షమించు. పర్వాలేదు బాబు, నా మీద ఉన్న నమ్మకమే నీతో అలా మాట్లాడించింది. అందరికీ ఇప్పుడు నిజమేంటో తెలిసింది కదా. ఇక మా టీచర్ గారికి సన్మానం చేస్తారా అత్తయ్య? ఆ, ఆ, చేస్తాను. అమ్మా కూర్చోండి అమ్మా. కూర్చోండి.
వద్దండి. నాకు చీరలు డబ్బులు ఏమీ వద్దు. మీరు చేసిన ఈ సన్మానమే చాలు. ఇప్పటి వరకు మీకు జరిగింది సన్మానం కాదమ్మా, అవమానం. మా కుటుంబం మీ పట్ల తప్పుగా ప్రవర్తించింది. అందుకు అందరి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అలాగే మీరు డబ్బులు తీసుకోను అంటున్నారు కాబట్టి మా ఫ్యామిలీతో కొంతకాలం ఉండాలనుకుంటున్నారు కాబట్టి మా కుటుంబం తరపున కొన్నాళ్ళు మీరు ఇక్కడే ఉండాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ టీచర్, మీరు ఓ వారం 10 రోజులైనా మా ఇంట్లో ఉండి తీరాలి. అంతకంటే ఎక్కువ రోజులున్నా మాకు సంతోషమే. దేవుడా, ఈ రూపంలో నాకు ఇక్కడ ఉండే అవకాశం ఇచ్చావా? సరే సీత, మీ సంతోషాన్ని నేను కాదనలేను. అలాగే కొన్నాళ్ళు ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ టీచర్. ప్లానింగ్ ఏమో నీది, పనిష్మెంట్ ఏమో నాకా మహా? అందరి ముందు నన్ను చెంపతెప్ప కొట్టి అవమానిస్తావు మహా? నేను కొట్టకపోయుంటే సీతో ఆ విద్యాదేవో నిన్ను కొట్టుండేవారు. అయినా నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నువ్వు చెప్పిందే కదా నేను చేశాను. ఎవరికి తెలియకుండా బ్రాస్లెట్ని టీచర్ బ్యాగ్లో పెట్టమన్నాను. నువ్వేమో వెనక ముందు చూసుకోకుండా ఆ సీతకు దొరికిపోయావు. అది నా వెనకే రోబో పిల్లలా వస్తుందని నాకేం తెలుసు మహా? ఏదైనా చేసే ముందు చుట్టుపక్కల చూసుకోవాలి, అన్నీ గమనించి చెయ్యాలి. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? సీత వీడియో తీసే వరకు ఏం చేస్తున్నావు? సీత అలా చేస్తుందని ఊహించలేదు. అందరి ముందు నువ్వు నన్ను కొట్టకుండా ఉండాల్సింది మహా. ఆ విద్యాదేవి ముందు నా పరువు పోయింది. మళ్ళీ అదే మాట అంటావేంటి? విద్యాదేవి దొరికిపోయిందని అందరం రెచ్చిపోయి తనకి ఎలాంటి శిక్ష వెయ్యాలో తల ఒక మాట ఆనేశాం. నువ్వేమో ఏకంగా 100 కొరడా దెబ్బలు, అరగుండు, అడ్డనామాలు అంటూ రాతి కాలం నాటి శిక్ష చెప్పావు. నేను నిన్ను కొట్టకపోయుంటే ఆ శిక్ష నీకే పడేది. నేను నిన్ను కాపాడాను. బాగుందత్తయ్య, చిన్న చెంపదెబ్బ కొట్టి చిన్నత్తయ్యను మీరు కాపాడారు. మీ పేరు చెప్పకుండా చిన్నత్తయ్య మిమ్మల్ని కాపాడింది. దొంగ దొంగ బాగానే సాయం చేసుకున్నారు. ఏం వాగుతున్నావు సీత? మీ ఇద్దరికీ తెలియని విషయం ఏంటో తెలుసా? మిమ్మల్ని నేను కాపాడాను. నువ్వు నన్ను కాపాడ్డమేంటి? బ్రాస్లెట్ దొంగతనం సినిమాకి కథ, సీన్ పే దర్శకత్వం మీరేనని నాకు తెలుసు. అది నేనా? నాకేం తెలీదు. మీరిలా అంటారని నాకు తెలుసు. ఇందాక నేను మీకు సగం సినిమాను చూపించాను. మిగతా సినిమా ఇప్పుడు చూడండి. రేపే ఆ విద్యాదేవికి సన్మానం. ఏం చేద్దాం మహా? రేపు దానికి జరిగేది సన్మానం కాదు, అవమానం. ఆల్రెడీ ప్లాన్ చేశాను. ఏం ప్లాన్ చేసావు మహా? ప్లాన్ నాది, అమలు చేయాల్సింది నువ్వు. నేనేం చేయాలి మహా? ఈ నైట్ ఎవ్వరికీ తెలియకుండా జనా సెంటిమెంట్ బ్రాస్లెట్ను నువ్వు కొట్టేసి విద్యాదేవి బ్యాగ్లో పెట్టాలి. రేపు
సరిగ్గా సన్మానం జరిగేటప్పుడు బ్రాస్లెట్ పోయిందని జనార్దన్ వచ్చి చెప్తాడు. మనం విద్యాదేవి బ్యాగ్లోంచి బ్రాస్లెట్ బయటికి తీయించి దొంగతన నేరం మోపి అవమానం చేసి తనని బయటికి పంపిస్తాం. ఇది ఎవ్వరికి తెలియకుండా చేయాలి, ముఖ్యంగా సీతకు. ఎవరికి తెలియకుండా, ముఖ్యంగా నాకు తెలియకుండా ప్లాన్ చేద్దాం అనుకున్నారు. మీ బ్యాడ్ లక్. ఎవరికి తెలియాలో వాళ్ళకే, అంటే నాకే తెలిసింది. ఇలా అడ్డంగా దొరికిపోయారు. ఇదంతా నాకెలా తెలిసిందనుకుంటున్నారా? వెరీ సింపుల్. టీచర్ గారికి సన్మానం అనగానే మీ మొహాలు వాడిపోయాయి. ఆముదం తాగినట్టు అసహ్యంగా పేసలు పెట్టారు. అప్పుడే అనుకున్నాను, మీరు టీచర్ గారికి సన్మానం చేయరు, ఏదో ఒక ప్యాన్ చేసి అవమానిస్తారు అని. అప్పటి నుంచి మీపై నిఘా పెట్టాను. నేను అనుకున్నట్టుగానే మీరు చెత్త ప్యాన్ వేశారు. వీడియో సమేతంగా దొరికిపోయారు. ఈ సినిమాను కూడా ఇందాక అందరికీ చూపించుండొచ్చు. చిన్నత్తయ్యతో పాటు మీ పరువు కూడా తీసి ఉండొచ్చు. కానీ ఎందుకు ఆ పని చేయలేదో తెలుసా? మామ మిమ్మల్ని దేవతలా చూస్తున్నారు. మీరు ఇలాంటి నీచమైన పని చేశారని తెలిస్తే ఆయన తట్టుకోలేరు, మనసు ముక్కలవుతుంది. ఇన్నాళ్ళు మీపై ఆయన పెట్టుకున్న నమ్మకం, పెంచుకున్న ప్రేమ, గౌరవం అన్నీ ఒక్క క్షణంలో నాశనమవుతాయి. అదంతా ఆయన భరించలేరేమో అన్న ఒకే ఒక్క కారణంతో మీ గురించి బయట పెట్టలేదు. కానీ మళ్ళీ ఇలా చేశారో అప్పుడు ఆగను. మీ పాపాలన్నీ బయటకు తీస్తాను. అప్పుడు మీరు ఈ ఇంట్లో ఉండలేరు. ఇంటి బయటికి, అంటే వీధిన పడాల్సి వస్తుంది. జాగ్రత్త. మరో మాట, మీరు ఈరోజే మా టీచర్ గారిని పంపించేయాలి అనుకున్నారు. కానీ టీచర్ గారు ఇంకో వారం 10 రోజులు ఇక్కడే ఉంటారు. టోస్ట్ అదిరింది కదా? ఈ సీతను ఏం చేసినా పాపం లేదు మహా. అడుగడుగునా మనకు అడ్డు తగులుతూనే ఉంది. సీతకు తోడు ఆ టీచర్ ఒకటి. రేవతి చెప్పినట్టు నిప్పు గాలి కలిసిపోయాయి. అడవిని తగలపెట్టినట్టు ఇద్దరూ కలిసి మనల్ని కాల్చేస్తున్నారు. అనవసరంగా పందెం కాసి మధుని కోల్పోయాం. టీచర్ రూపంలో ఓ పెద్ద బండరాయిని తెచ్చి మన తల మీద పెట్టుకున్నాం. సీత కొరకరాని కొయ్యలా తయారైందంటే దానికి తోడు ఈ బండరాయి. మన భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదు మహా. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసే అర్చన. ఎందుకు మహా? జస్ట్ లీవ్ మీ అలోన్. మహాలక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేయాలా వద్దా?
ఇన్ని రోజులు తన ఇంట్లో పెట్టుకుని నన్ను బాగా చూసుకుంది. ఇప్పుడు అవాయిడ్ చేయడం బాగోదు. హలో హలో మధు, ఎలా ఉన్నావు? ఫైన్ అండి. అక్కడ నువ్వు ఎలా ఉన్నావో నీ గొంతే చెప్తోంది. ఐఎమ్ సారీ మధు, అనవసరంగా పందెం కాశాను. సీత గెలుస్తుందని, నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని నేను అస్సలు ఊహించలేదు. ఇట్స్ ఓకే అండి. నాట్ ఓకే మధు, మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన రోజు మేమెవ్వరం భోం చేయలేదు, నిద్రపోలేదు, ఎంతో బాధపడ్డాం. మా మీద నీకు కోపంగా ఉందా మధు? మీ మీద నాకు కోపం ఎందుకండి? అది నిన్ను ఆశ పెట్టి నిరాశపరిచాం కదా. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. అలా ఎలా వదిలేస్తాం మధు? నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నిన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాను. ఇక వద్దండి, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి రాను. అలా అంటావేంటి మధు? నువ్వు ఉండాల్సింది ఇక్కడ. లేదండి, నా స్థానం అక్కడ కాదు అని నాకు అర్థమైపోయింది. నేనెక్కడ ఉండాలో అక్కడే ఉంటే అందరికీ బాగుంటుంది. అలా డిప్రెస్ అవ్వొద్దు మధు, నీకు నేనున్నాను. నా గురించి నీకు తెలుసు కదా. తెలుసండి, కష్టాల్లో ఉన్న నన్ను మీ ఇంటికి తీసుకెళ్లారు, నన్ను ఓదార్చారు. ప్రతి క్షణం నాకు అండగా ఉండి నా బాగోగులు చూసుకున్నారు. ఇక ముందు కూడా అలాగే చూసుకుంటాను మధు. నీకు ఏ లోటు రానివ్వను. ఆ టైం దాటిపోయిందండి. నా చేజేతుల అదృష్టాన్ని చేజార్చుకున్నాను. వజ్రాన్ని కాదని రాయిని కట్టుకున్నాను. ఇది నా స్వయం కృతాపరాధం. నేను అనుభవించి తీరాల్సిందే. నో మధు, అదొక రాంగ్ స్టెప్ మాత్రమే. ఆ అడుగునే సరిదిద్దుకొని నువ్వు మళ్ళీ 7 అడుగులు వెయ్యొచ్చు. ఆల్రెడీ సీత అడుగు మీ ఇంట్లో పడిందండి. ఇక నా అడుగు పడకూడదు. సీత మీ కోడలయ్యింది, మీకు మరో కోడలు అవసరం లేదు. సీత నా కోడలే కాదు మధు. నేను ఎప్పటికీ దాన్ని కోడలుగా అంగీకరించను. నువ్వే నా కోడలివి. ఆల్రెడీ పెళ్ళైన నన్ను మళ్ళీ మీ కోడలిగా ఈ లోకం అంగీకరించదండి. ఇటు నన్ను అటు మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. ఐ డోంట్ కేర్ మధు. అయినా ప్రపంచం దృష్టిలో నువ్వే నా కోడలివి. రామ్ సీతలకు పెళ్ళైనట్టు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ కొద్ది మంది చాలండి నా మీద రాళ్లు విసిరి నన్ను సమాధి చేయడానికి. ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉన్నందుకు ఇప్పటికే మా ఊరంతా నన్ను ఆడిపోసుకుంటున్నారు. సూర్య నన్ను అసహించుకుంటున్నాడు. మా అమ్మ నాన్నలు నన్ను పురుగులా చూస్తున్నారు. నా బ్రతుకేంటో, నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైపోయింది. చావైనా బ్రతుకైనా నేను ఈ నరకంలోనే ఉండాలి. నో నీడ్ మధు. అవసరమైతే ఈ సమాజానికి దూరంగా నిన్ను రామ్ని ఫారిన్కి పంపిస్తాను. మీ ఇద్దరిని అక్కడే సెటిల్ చేస్తాను. మరి సీతనేం చేస్తారు? దాని చావది చస్తుంది. అది చావదు, మనందర్నీ చంపేస్తుంది. నువ్వు సీతకి భయపడుతున్నావా లేక ఈ సమాజానికి భయపడుతున్నావా? పరిస్థితులకి తల ఉంచుతున్నాను. మీరు కూడా నా మీద ఆశ వదిలేసుకోండి. నన్ను వదిలేయండి. లేదు మధు, మనం చాలా దగ్గరకు వచ్చేసాం. మీకు అర్థం కావడం లేదు. నేను చాలా దూరం వచ్చేసాను. మీ దగ్గరికి తిరిగి రాలేనంత దూరం. అలా ఆశ వదిలేసుకోవద్దు మధు. నేను ట్రై చేస్తాను. వద్దండి, మీరు మళ్ళీ నాకు ఫోన్ కూడా చెయ్యొద్దు. ఇవే మన ఆఖరి మాటలు. గుడ్ బై. మధు, 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 నా మాట విను మధు.